హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ కిచెన్. ఈరోజు నేను మీకు దొండకాయలతో కాయల పళ్ళంగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం దొండకాయల్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని అటు ఇటు చివరలు కట్ చేసుకుని ఇలా 2 వైపులా చీలికలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకుందాం. కుక్కర్లో కొద్దిగా వాటర్ తీసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయల్ని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 2 అంటే 2 విజిల్స్ చాలండి, అంతకన్నా ఎక్కువైతే మరీ మెత్తగా ఉడికిపోతాయి. వాటర్ లెవెల్ చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, ఈ రకంగా అంతే, కొంచెం మునిగే వరకు వేసుకొని ఉడికించుకోవాలి. దొండకాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాం. నీరంతా వడకట్టేసుకొని రెడీగా పెట్టుకుందాం. దొండకాయలు చూసారా, కరెక్ట్గా ఉడికిపోయాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి మనం ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక 3 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత కొంచెంగా దొండకాయల్ని వేసుకోండి. నూనె వేడెక్కిపోయిందండి. ఇప్పుడు దొండకాయల్ని మొత్తం వేసేసుకుందాం. దొండకాయల్ని జాగ్రత్తగా కలపాలండి. ఫాస్ట్గా కలిపేస్తే దొండకాయలు చితికిపోతాయి. అట్ల కాడతో స్లోగా జాగ్రత్తగా ఈ విధంగా అడుగు నుంచి కలపాలి. ఆయిల్ అంతా మొత్తం దొండకాయలకి పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. స్లోగా కలపండి, ఫాస్ట్గా కలిపేస్తే చిదిరిపోతాయి. సో మొత్తం అంతా ఆయిల్ పట్టేసింది దొండకాయలకి. ఒక 5 to 10 మినిట్స్కి ఈ రకంగా వేగిపోతుందండి. స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. దీనికోసం మీరు జీలకర్ర కారం వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా మనం, దాన్ని బట్టి ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా ముక్కలకి పట్టేటట్లు. పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారండి. అంతే. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది పప్పు పులుసు, సాంబార్లోకి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.